హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ జ్యోతిష్మతిని, శ్రీ రాఘవేంద్ర ఫర్టిలిటీ సెంటర్, మైలార్దేపల్లి నుంచి. ఈరోజు వీడియోలో మనం ఫాదర్ ఏజ్ ఎక్కువ అవడం వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్, ఫర్టిలిటీ కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫర్టిలిటీ అనగానే, ప్రెగ్నెన్సీ అనగానే మెయిన్ ఫోకస్ ఆబ్వియస్గా ఫీమేల్ పార్ట్నర్ మీదే ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే మేల్ పార్ట్నర్స్లో కూడా ఇష్యూస్ ఉండొచ్చు అనే ఫ్యాక్ట్ చాలా మంది యాక్సెప్ట్ చేసి కనీసం టెస్ట్ చేసుకోవడానికన్నా ఫార్వర్డ్ ముందుకు వస్తున్నారు. అయితే ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చూస్తే మేల్స్కి ఖచ్చితంగా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫీమేల్స్తో కంపేర్ చేసుకుంటే. అవి ఏంటంటే, నెంబర్ 1, అందరు లేడీస్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. అండ్ ఈ ఎగ్ నెంబర్స్ కూడా టైం గడుస్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటాయి రైట్ ఫ్రమ్ బర్త్. కానీ మేల్స్కి ఇటువంటి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ అనేటిది ఏమీ ఉండదు. సెకండ్ థింగ్, లేడీస్కి రెగ్యులర్గా సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ ఓన్లీ 1 ఎగ్ ఓవ్యులేట్ అవుతుంది. ఆ ఓవ్యులేట్ అయిన ఎగ్ కూడా ఓన్లీ 24 hours సర్వైవ్ అవుతుంది. కానీ జెంట్స్కి ఎవ్రీ డే మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇక థర్డ్ అడ్వాంటేజ్, మనం స్పర్మ్ ఆర్ ఎగ్ క్వాలిటీ చెక్ చేయాలి అని అనుకుంటే ఒక సీమెన్ శాంపిల్ కలెక్ట్ చేయడం అనేది ఇట్స్ రిలేటివ్లీ ఈజీ ప్రాసెస్. అంటే ఒక ల్యాబ్కి వెళ్ళి ఒక బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ శాంపిల్ కానీ ఇచ్చినట్టే మనం సీమెన్ శాంపిల్ కలెక్ట్ చేసి స్పర్మ్ క్వాలిటీ అనేది అసెస్ చేయొచ్చు. కానీ ఒక లేడీకి మనం ఫాలిక్యులర్ స్టడీ చేసి ఓవ్యులేషన్ అవుతుందా లేదా అని అల్ట్రాసౌండ్ ద్వారా చెక్ చేయడము రిలేటివ్లీ టీడియస్ ప్రాసెస్. బట్ ఇదంతా చేసుకున్నా కూడా మనం డైరెక్ట్గా ఎగ్ చూడడం అనేది జరగదు. సో ఎగ్ని మనం డైరెక్ట్గా చూసేది ఓన్లీ ఐవీఎఫ్ చేసినప్పుడు మాత్రమే. సో క్వాలిటీ అసెస్మెంట్ కోసం కూడా మనం ఎగ్ని అసెస్ చేయాలన్నా కూడా ఇట్ ఈస్ అ బిగ్ ప్రాసెస్. అంటే ల్యాబ్, అనెస్థీషియా అన్నీ ఉంటే కానీ మనం ఈ ఎగ్లో క్వాలిటీ అసెస్మెంట్ అనేది చేయలేం. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా కూడా ఏజ్ అనేది ఎవరు మార్చలేరు. సో ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మేల్స్కి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవ్వచ్చు. సో ఫర్టిలిటీ పరంగా ఈ ఇష్యూస్ ఏంటిది అంటే, నెంబర్ 1, యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ స్పర్మ్ పారామీటర్స్ అన్నీ తగ్గుతూ ఉండొచ్చు. అంటే స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీ, మార్ఫాలజీ ఇటువంటివన్నీ కూడా వయసు పెరుగుతున్న కొద్దీ కొంచెం తగ్గుతాయి. సెకండ్ థింగ్, ఇంక్రీజ్ టైం టు ప్రెగ్నెన్సీ. అంటే కపుల్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి మేల్ పార్ట్నర్ ఏజ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ టైం తీసుకోవచ్చు. థర్డ్ థింగ్, ఇంక్రీజ్ ఛాన్స్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. అంటే ఈ స్పర్మ్స్ లోపల ఏజ్ రిలేటెడ్గా డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ పుట్టబోయే బేబీలో ఎక్కువ అవ్వచ్చు. ఈ క్రోమోజోమల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ లేడీకి మిస్కారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవ్వచ్చు. ఇక ఫోర్త్ థింగ్ ఏంటంటే, ఎక్కువ ఏజ్ ఉన్న ఫాదర్స్కి పుట్టే పిల్లలకి డెలివరీ అయిన తర్వాత ఆ బేబీస్కి ఎన్ఐసియు అడ్మిషన్స్ కానివ్వండి, ప్రీ టర్మ్ డెలివరీస్ కానివ్వండి, లో బర్త్ వెయిట్తో పుట్టడం కానివ్వండి కొంచెం ఎక్కువగా చూస్తుంటాం. ఇక ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, కొన్ని రేర్ జెనెటిక్ డిజార్డర్స్, న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ఇష్యూస్, వెరీ రేర్గా కొన్ని రకాల మ్యాలిగ్నెన్సీస్ కూడా ఫాదర్ ఏజ్ ఎక్కువగా ఉండడం వల్ల పుట్టబోయే పిల్లల్లో కొంచెం ఎక్కువగా చూడడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మనం రిలేటివ్ రిస్క్గా అర్థం చేసుకోవాలి. అంటే యాజ్ సచ్ ఈ పర్టిక్యులర్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సే చాలా తక్కువ. జస్ట్ ఫాదర్ ఏజ్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల అవి చాలా ఎక్కువగా కామన్గా చూసేస్తాము అని కాదు. సపోజ్ 1 in 10,000 రిస్క్ ఉందనుకోండి, ఫాదర్ ఏజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అది 2 in 10,000 అవ్వచ్చు. సో రిలేటివ్ రిస్క్ మనకి డబల్ అయినా కూడా ఎఫెక్టివ్ రిస్క్ అనేది మనకి తక్కువగానే ఉండొచ్చు. బట్ ఎనీవే, బికాస్ ఏజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతున్నాయి కాబట్టి పెటర్నల్ ఏజ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే జెంట్స్ కూడా వీలైనంత తొందరగా ప్రెగ్నెన్సీస్, ఫ్యామిలీస్ ప్లాన్ చేసుకుంటే మంచిది. సో వ్యూవర్స్, ఏజ్ పెరగడం వల్ల ఆబ్వియస్గా లేడీస్లో వచ్చే ఇష్యూస్ మనకందరికీ తెలుసు. కానీ జెంట్స్లో కూడా ఈ అడ్వాన్స్డ్ ఏజ్ వల్ల కొన్ని ఇష్యూస్ రావచ్చు. ఈ విషయాలు మనం తెలుసుకొని కేర్ఫుల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. హ్యాపీ పేరెంటింగ్.